ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మన ఆత్మీయ నినాదం. మనం చేయవలసినటువంటి పని, మనందరం కలిసి చేయాల్సిన పని. ఆయన హెచ్చించబడాలి అంటే కొంతమంది బాధ్యత కాదు ఇది, ప్రతి విశ్వాసి యొక్క. ఆయన మన తండ్రి, మన పెళ్లి కుమారుడు కనుక మనం ఆయన హెచ్చించాలి. ఆయన మన బోధకుడు, మన యజమానుడు కనుక మనం ఆయన్ని హెచ్చించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన ద్రాక్షావళి కనుక ఆయనకంటూ కట్టబడి ఆయనలో ఫలించాలి మనం. ఆయన మన కాపరి కనుక ఆయన హెచ్చించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన సత్యము, మార్గము, జీవము. ఆయన మన పునరుత్థానమైనాడు, అందుకని ఆయన హెచ్చించబడవలసిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నామని పేతురు గారు చెప్పినట్లుగా వెండి బంగారములు లేవు. ఒకవేళ దేవుడు ఇస్తాడేమో తెలియదు. ఒకవేళ దేవుడు ఇచ్చినా కానీ వాటిని పరిచర్య కోసమే వాడతాం. వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా. నాకు బంగారం రింగ్స్ లేవు, చైన్ లేవు, బ్రేస్లెట్లు ఇటువంటివి ఏం లేవు, గోల్డెన్ వాచెస్ ఏం లేవు. వెండి బంగారములు నా దగ్గర లేవు. ఆ వచ్చినవి వచ్చినట్టు పరిచర్యకి వాడుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసంలో ఇంచుమించు 3 రాష్ట్రాల్లో సుమారు 130 మంది సేవకులు ఉన్నారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వీరందరికీ ఆత్మ సంబంధమైన నడిపింపు అనుగ్రహించడానికి నాయకునిగా నన్ను ప్రభు ఉంచారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అదేదో పెద్ద గొప్పతనంగా లేకపోతే అతిశయించాల్సిన విషయంగా నేను భావించడం లేదు. ఏదైనా దాసుడిగా అయినా స్వతంత్రుడిగా అయినా ఏదో ఒక రీతిగా మనం ప్రభువును మహింపరచాలి, అంతవరకే. కానీ నేను ప్రెసిడెంట్ని, నేను డైరెక్టర్ని, నేను సెక్రటరీని అనుకుని పొంగిపోవడంలో ఎటువంటి అర్థం లేదు. కాబట్టి ఈ లోకంలో దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు, వాటిని చక్కగా నెరవేర్చాల్సిన అవసరత మన పైన ఉంది. కాబట్టి ఈ సహవాసం ఇంకా విస్తరించాలి. ప్రభు చిత్తమైతే మేఘాలయకు కొన్ని ఆహ్వానాలు, కొంతమంది నన్ను పిలుస్తున్నారు. ఈశాన్య రాష్ట్రమైనటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి వాటిలో ఒకటైనటువంటి మేఘాలయకు వెళ్ళాలి. ప్రభు చిత్తమైతే 2024వ సంవత్సరం. అంతేకాకుండా 2024వ సంవత్సరం జనవరిలోనే కటక్, ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ ప్రాంతానికి కూడా వెళ్ళాలని ఆలోచనలో ఉన్న వేరు వేరు ప్రదేశాల నుంచి నాకు కొన్ని ఇన్విటేషన్లు వస్తున్నాయి. కానీ అన్ని చోట్లకి వెళ్ళలేము, ఆర్థికపరమైనటువంటి పరిమితులు ఉన్నాయి మనకు. కాబట్టి దేవుడు ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు. ప్రభు విస్తారమైన వనరులు అనుగ్రహించడానికి విస్తారంగా సేవ చేయొచ్చు. డబ్బుంటే బాగా తిని తాగి ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకుందనే ఆలోచన నాకు లేదు. పనిచేయాలి. ప్రభు నాకు బలం ఇచ్చినంతకాలం పనిచేయాలి. నా ఆయుష్ ఉన్నంతకాలం పనిచేయాలి. మనం మరం వరకు పనిచేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సేవలో ఉన్నటువంటి సంతోషం, సమాధానం, ప్రభు సేవలోని సంతృప్తి ఎక్కడా దొరకవు. ప్రభువుని సేవించడం ఒక గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం. ప్రభు సేవలో ఉన్న వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడానికి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన శ్రేష్ఠ దినము కొరకై మీకు వందనాలు. ఈ దినము మేము మీ మాటలు వినబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపించండి. మా జీవితంలో లోటుపాట్లు సరిచేయండి. స్తోత్రం తండ్రి, మీకు వందనం చేయిస్తున్నాం. మేము మీ గొర్రెలం కనుక మీ స్వరాన్ని వింటాం, విని ఆత్మీయంగా బలపడతాం. ప్రభువా, మీకు వందనం చేయిస్తున్నాం. మాలో అనారోగ్యంగా ఉన్న ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఇప్పుడు ప్రార్థిస్తుండగా స్వస్థతలు అనుభవించి వారి స్థానిక సంఘాల్లో సాక్ష్యాలు చెప్పగలడు సాయం చేయమని అడుగుతున్నాం.
ప్రభువు నన్ను స్వస్థపరిచాడు అనే సాక్ష్యం. మరి స్థానిక సంఘములో విశ్వాసులు విని వారు కూడా పురికొల్పబడి ప్రభు కార్యాలు చేస్తాడు కదా అని ప్రభువా నీ మీద నమ్మకంతో వారు ముందుకు సాగుతూ సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు చేస్తున్నాం. మమ్మల్ని ఇప్పటివరకు నడిపించారు. సుమారు 1370 ఎపిసోడ్లు పైగా చేయడానికి మీరు సాయం చేసినందుకు మీకు వందనం చేస్తున్నాం. ఇక ఎంతకాలం ఇలా ఎపిసోడ్లు చేయడానికి మీరు సాయం చేస్తారో మాకైతే తెలియదు, కానీ ప్రభా మీరు అక్కడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి మీ కృపను అనుగ్రహించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ప్రభా మేము కొండల తట్టు చూడడం లేదు, ఏ ధనవంతుడు అనేటువంటి కొండ వైపు మేము చూడడం లేదు, ఏ విదేశాలు అనేటువంటి కొండ వైపు మేము చూడడం లేదు. మేము నీ వైపే చూస్తున్నాం. ఆర్థిక సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి, అద్భుతం జరిగించండి. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ముందున్న సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ, ఎవరైనా రోగశయ్య మీద ఉండి కూడా వాక్యం వింటున్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన విడుదల మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా ఏదైనా టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, రేడియోల ద్వారా, వేరువేరు మాధ్యమాల ద్వారా జరుగుతున్న సేవ అంతటిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఏదైనా మెత్తబడుతున్నటువంటి మీ మాటలన్నిటిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. సకల ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. సమయంలో ఇలాగా స్టూడియోలో కూర్చొని లేదా నిలబడి దేవుని వాక్యాన్ని బోధించడం గొప్ప సంగతిని నేను భావించడం లేదు. దేవుడిచ్చిన అవకాశం అంతవరకే. ఇక్కడ దేదీప్యమానమైనటువంటి కాంతులు, దీపాల మధ్యలో అనగా లైటింగ్స్ మధ్యలో దేవుని వాక్యం చెప్పడం, మసక వెలుతురులో చీకట్లో దేవుని వాక్యం బోధించేవాళ్ళు, స్ట్రీట్ లైట్ల కింద దేవుని వాక్యం బోధించేవాళ్ళు ఉన్నారు. నేనైతే ఇప్పుడు ఈ గదిలో ఏసీ ఉంది, చల్లటి ఆ చల్లదనం మధ్యలో దేవుని వాక్యం బోధిస్తున్నాను. చెమటను కారుస్తూ చాలా ఇబ్బంది పడుతూ వాక్యాన్ని బోధిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు శ్రేష్ఠులు. ఈ 4 గోడల మధ్యలోంచి వాక్యం చెప్పిన వాళ్ళు కాదు, కానీ 4 దిక్కులకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళే శ్రేష్ఠులు అని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సేవ జరగాలి, వాక్యపు విత్తనాలు విత్తబడాలి. రాబోయే రోజుల్లో వాక్యానికి కరువు వచ్చిన రోజుల్లో కూడా విస్తారమైన కోతను మనం కోయాలి. స్తోత్రం. మణిపూర్ లాంటి పరిస్థితులు మన ప్రదేశాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్నో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. నీచ రాజకీయాలకు నిలయంగా మన రాష్ట్రాలు, మన దేశం మారిపోవడం విచారకరమైన విషయం. కాబట్టి ప్రార్థన చేస్తాం. మంచి పరిపాలన, మంచి ప్రభుత్వాలు వచ్చినట్లుగా, దేవుడు కార్యం చేయనట్లుగా, ప్రభు ప్రజలు స్వేచ్ఛగా సువార్తను ప్రకటించినట్లుగా. మత మార్పిడి అని కాదు, మత మార్పిడి అనేదాన్ని నేను నమ్మను. మత మార్పిడి అనేదాన్ని కొంతమంది అనేదో గొప్పగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. నిన్న మనము యెరూషలేములో జరిగిన కార్యాలను బట్టి దాన్ని నూతన యెరూషలేము అని అనుకున్నాం. మన టైటిల్ కూడా అదే, నూతన యెరూషలేం, న్యూ జెరూసలేం. ఎందుకు అది నూతనమైన యెరూషలేం అయింది? అక్కడ ఉన్నటువంటి అధికారులు, రోమా అధికారులు ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? అందువలన ఏమైనా రోమన్ స్టైల్లోకి ఆ జూయిష్ సిటీని మార్చారా? కాదు. జరిగినటువంటి దైవ కార్యాలను బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పట్టణాన్ని మహారాజు పట్టణము అని పిలువబడినటువంటి పట్టణం, కొండ మీద ప్రసంగంలో మహారాజు పట్టణం అని చెప్పబడింది. ద సిటీ ఆఫ్ గ్రేట్ కింగ్, దావీదు రాజు యొక్క పట్టణం, సిటీ ఆఫ్ డేవిడ్. చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాచీన నగరం. ఆ నగరాన్ని గురించి మనం కొద్ది విషయాలు ఆలోచిస్తున్నాం. ఏం జరిగింది ఆ నగరానికి? ఆ నగరంలో
వచ్చిన భూకంపం గురించి వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఆ నగరంలో సంఘములో జరిగినటువంటి లేదా మైనారిటీగా ఉన్న సంఘమే కావచ్చు, అధిక జనాభా లేదా అధిక సభ్యులు ఉన్నటువంటి సంఘం అయినప్పటికీ కూడా అక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆ నగరాన్ని నూతన యెరూషలేము అని పేరు పెట్టుకున్నాం. ఒకటి, అక్కడ ప్రవక్తలు లేపబడ్డారు. ప్రవక్తల లేని నగరంలో దేవుడు ప్రవక్తలను పుట్టించాడు. ప్రవక్తల యొక్క బీజాన్ని దేవుడు చల్లాడు. నరబీజములు చల్లు దినములు వచ్చుచున్నవి అని ఇర్మియా గ్రంథంలో ప్రవచనం ఉంది. అనేక చోట్ల, ఇంకా అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో, అనేక సంఘాల్లో నరబీజములు చల్లబడాలి. స్తోత్రం. కొత్తవారు రావాలి. స్తోత్రం. రెండోది, క్షేమాభివృద్ధి కలిగింది. బిల్డింగ్ అప్ జరుగుతుంది. ఎడిఫికేషన్ జరిగింది. ఎడిఫికేషన్ లేనటువంటి ఒక నగరంలో శూన్యములోంచి సృష్టిని కలుగు చేసిన దేవుడు ప్రవక్తలు లేని చోట ప్రవక్తలను పుట్టించి, క్షేమాభివృద్ధి లేని చోట క్షేమాభివృద్ధిని పుట్టించి, శిష్యులు లేని చోట శిష్యుల్ని పుట్టించి, పెద్దలు లేని చోట పెద్దల్ని పుట్టించి, దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఏవి లేవనుకుంటామో అక్కడే వాటిని పుట్టిస్తాడు. బండలో నుంచి నీళ్లు రప్పించిన దేవుడు. బండలో నుంచి నీళ్లు అనేది ఎవరు ఊహించలేని విషయం. ఏదో చెట్టు, ఎక్కడో అడవుల్లో ఉన్నట్టు చెట్టు, దాన్ని చెక్కితే అందులోంచి నీళ్ళు వస్తున్నాయట. అంటే కొంతమంది ప్రయాణికులు అడవిలో సంచరించే వాళ్ళ యొక్క దాహం తీర్చే అవకాశం ఉంది, తీరుస్తుందట. ఒక బండలో నుంచి, చెట్టుకి చెట్టు మానుకి బండకి తేడా ఉంది. ఆ బండలో ఉన్నటువంటి ఆ సెల్స్ యొక్క ఆ సెట్టింగ్ తేడా, ఈ చెట్లలో ఉన్నటువంటి ఆ సెల్స్ యొక్క కణాల యొక్క ఆ పొందిక అది వేరుగా ఉంది. భూమి నుంచి అది నీళ్లు తాగుతుంది, ఓకే, నీళ్లు చిమ్ముతుంది, దట్స్ ఓకే. కానీ బండకి భూమి మీద ఉన్నప్పటికీ భూమి లోపల ఉన్నటువంటి లోపలతో ఎటువంటి కనెక్షన్ లేదు. బండకి వేర్లు లేవు, చెట్టుకు వేర్లు ఉన్నట్టు. అయినప్పటికీ కూడా దేవుడు బండలోంచి నీళ్ళు రప్పించాడు, బండలోంచి అగ్ని రప్పించాడు, బండలోంచి తేనె రప్పించాడు, బండలోంచి తైలాన్ని రప్పించాడు. స్తోత్రం. ఒక ఘన పదార్థములో నుంచి దేవుడు ద్రవ పదార్థాన్ని రప్పించాడు. ద్రవ పదార్థములోంచి ద్రవ పదార్థం అని కాదు, ఒక ఘనమైన పదార్థములో నుంచి. స్తోత్రం. ఒక ద్రవ పదార్థాన్ని ఆయన ఘన పదార్థంగా మార్చాడు. నీటిని గోడలుగా మార్చాడు, ఘన పదార్థంగా మార్చాడు. ఆ పదార్థం మధ్యలో జడ పదార్థాలైనటువంటి మన పరిశుద్ధుల్ని, మన పూర్వీకుల్ని, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి వచ్చిన వాళ్ళని దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం. ఆ అరణ్యములో వాళ్ళు ఐగుప్తు బుద్ధులు చూపించారు. ఐగుప్తు బుద్ధులు చూపించినప్పటికీ ఐగుప్తీలకు వచ్చిన ఏ తెగులు నేను మీకు రానివ్వనని చెప్పాడు. ఐగుప్తు దేవుడిలాగా ఆయన వ్యవహరించలేదు. ఆయన సజీవుడైనటువంటి, తాను ప్రకటించినటువంటి ఇజ్రాయేలు దేవుడుగానే ఆయన వ్యవహరించాడు. స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం. నూతన యెరూషలేము అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న యెరూషలేము గురించి కాదని, ప్రవక్తలు లేపబడినటువంటి, క్షేమాభివృద్ధి కలిగినటువంటి, శిష్యులు లేపబడినటువంటి, పెద్దలు లేపబడినటువంటి, ఒకప్పుడు అపోస్తులు మాత్రమే మిగిలినటువంటి నగరం ఇప్పుడు ప్రవక్తలు, శిష్యులు, పెద్దలు తయారయ్యారు. దేవుని స్తోత్రం. ఇట్టి కార్యం దేవుడు జరిగించాడు. అది నూతనమైన నగరమే, నూతన యెరూషలేమే. స్తోత్రం. అది పైనున్న యెరూషలేము కాదు, కిందున్న యెరూషలేమే. కిందున్న యెరూషలేము అయినప్పటికీ పైనున్న అనుభవాలతో నిండి ఉంది. పైన యొక్క పరలోకము యొక్క ఆశీర్వాదముతో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతన యెరూషలేము. మన జీవితం కూడా పాత యెరూషలేములాగా ఉంటే ఏమీ లేని విధంగా కోల్పోయిన స్థితిలో, నష్టపరచబడిన స్థితిలో ఉంటే దేవుడు దాన్ని మారుస్తాడని, రెన్యూ చేస్తాడని మనం మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29. ఎస్, యాక్ట్స్ 11:29. సో శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. So they determined that each other believer, according to his or her ability, would give an offering to send as relief to the brothers living in Judea.
అదే ఇక్కడ రాయబడిన మాట. వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. ప్రతి విశ్వాసి తీర్మానం తీసుకున్నాడట. దేనిని బట్టి? అకార్డింగ్ టు హిస్ ఆర్ హర్ ఎబిలిటీ. ఆమె యొక్క లేకపోతే అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏం చేశారు? వుడ్ గివ్ ఎన్ ఆఫరింగ్ టు సెండ్. ఒక ఆఫరింగ్, ఒక చిన్న కానుక, ఒక సీడ్, ఒక విత్తనం, యాజ్ ఎ రిలీఫ్ టు ద బ్రదర్స్ లివింగ్ ఇన్ జూడియా. జూడియా ప్రాంతములో ఉన్నటువంటి వారి యొక్క రిలీఫ్ కొరకు, అనగా వారి జీవితంలో వారు ఎదుర్కొనేటువంటి ఆ ఆర్థిక సమస్యను ఎదుర్కోవడానికి, వారికి జరగబోయే ఆర్థిక ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సంఘము నుంచి, అనగా యాంటియోక్ నుంచి, అనగా ప్రవక్తల నగరమైనటువంటి, ప్రవక్త చెప్పలేదు, అగబ వచ్చి చెప్పాడు ఇలా కరువు వస్తుందని చెప్పాడు. కాబట్టి ప్రతి వాళ్ళు కొంత డొనేషన్ కలెక్ట్ చేయండి, కొంత ఆఫరింగ్ ఇవ్వండి. మణిపూర్ కోసం ఫండ్ రైజ్ చేసి ఎంతమంది ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో మనకు తెలియదు. దాని ద్వారా కొంతమందికి పబ్లిసిటీ దొరికింది. ప్రతిదీ కూడా పబ్లిసిటీకి వాడుకోవడానికి మనం ప్రావీణ్యం సంపాదించేసాం. పబ్లిసిటీ ఓరియంటెడ్ ప్రపంచంలో ఉన్నాం. పబ్లిసిటీ లేకపోతే పరిచర్య గుర్తించబడదు. మన పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులు కూడా పబ్లిసిటీ లేదనుకోండి, కార్పొరేట్ సేవకుడే, ఒక పెద్ద సంఘ కాపరే, కానీ ఆయన పోస్టర్లు అదే పనిగా విచ్చలవిడిగా అతికించకపోతే మీటింగ్లకు ఎవరు రావడం లేదు. అనగా ప్రజలలో ఏదో పబ్లిసిటీ ఇస్తే ఏదో జరగబోతుందనే భావన ఏర్పడింది. ఎంత పబ్లిసిటీ ఇచ్చినా దేవుడు తలంచకపోతే ఎటువంటి కార్యము జరగదనే సంగతి వీళ్ళు తెలుసుకోవడం లేదు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు, మాదిరికరమైనటువంటి శిష్యులు, ఎగ్జాంపులరీ డిసైపుల్స్, మోడల్ డిసైపుల్స్, మాదిరికరమైనటువంటి శిష్యులు. శిష్యులు అనబడిన వాళ్ళు, అనగా క్రైస్తవులు అనబడిన వాళ్ళు, అనగా మనం శిష్యులమే, కానీ చాలాసార్లు మంచి మాదిరిలో జీవించాం. అనగా మన సాక్ష్యాలు బాగుండవు, మన మాదిరులు బాగుండవు, మాదిరి లేని పాదిరిగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ నేను ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట కోసం వెతుకుతున్నాను. ఈ మాట చూద్దాం. తెస్సలోనిక పత్రిక, ఫస్ట్ తెస్సలోనియన్స్, మొదటి తెస్సలోనిక పత్రికలో 1వ అధ్యాయము నేను చదువుతున్నాను. 7, 8 కలిసి ఉన్నాయి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. స్తోత్రం. తెస్సలోనిక సంఘస్థులంట మాసిడోనియాలో వాళ్ళు, అకయోలో వాడి విశ్వాసులందరికీ మాదిరి అయ్యారట. ఈ మాట చెప్పినప్పుడు ఇంకో మాట కూడా చదువుతాను. మొదటి తెస్సలోనిక తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాలు, 11, 12 ఇక్కడ కలిసి ఉన్నట్టున్నాయి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీకము కానీ, నంబర్ 1 మాటలోను, నంబర్ 2 ప్రవర్తనలోను, నంబర్ 3 ప్రేమలోను, నంబర్ 4 విశ్వాసములోను, నంబర్ 5 పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎక్కడ విశ్వాసులకి అని మనం ఆలోచిస్తే, స్తోత్రం, 1వ అధ్యాయము 3, 4 వచనం, నేను మాసిదోనియాకు వెళ్తుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు డాష్ 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 నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని. ఎఫెసీలో ఉన్నాడు అప్పుడు తిమోతి. ఎఫెసీలోని సంఘ విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాసిదోనియాలోని అకయలోని సంఘ విశ్వాసులకు తెస్సలోనిక వారు మాదిరిగా ఉన్నాడు. ఒక సంఘానికి మరొకరు మాదిరిగా ఉన్నారు, ఒక సంఘస్థులకి మరొక సంఘస్థులు మాదిరిగా ఉన్నారు. ఒకరికొకరు మాదిరిగా ఉండాలి. మాసిదోనియా సంఘస్థుల గురించి పౌలు గారు చెప్పారు, వాళ్ళు నిరుపేదలైనప్పటికీ అమ్మో వాళ్ళ దాతృత్వం మామూలుగా లేదండి, బాగా ఇచ్చారంటే చెప్పుకుంటూ వచ్చారు. మాదిరికరమైనటువంటి ఇచ్చే విషయంలో మాదిరి, అన్ని విషయాల్లో మాదిరి. అక్కడ 5 విషయాల్లో మాదిరి గురించి రాయబడింది, వాటిలో కళ్ళం లేదు. నంబర్ 1, వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేయడం ఆరంభించారు, ధన సమీకరణ ఆరంభించారు. ఎప్పుడు? 29లో. అప్పుడు ఎప్పుడు? స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనం వచ్చినప్పుడు, ప్రొఫెటిక్ వర్డ్ వచ్చినప్పుడు, రేమా వర్డ్ వచ్చినప్పుడు, అనగా అతి త్వరలో
భూకంపం ఒకటి రాబోతుంది. రెక్టర్ స్కేల్లో ఎంతలో మరి తెలియదు మనకు, లేకపోతే పలానా ఏదో జరగబోతుంది, ఒక కెలామిటీ జరగబోతుంది, నేచురల్ కెలామిటీ, ఒక కరువు రాబోతుంది. ఎంత కరువో మరి మనకు తెలియదు, ఎన్ని రోజులు కరువో మనకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్లౌడియా కాలములో 4 కరువులు వచ్చాయి. 4 కరువుల్లో ఇది ఒక కరువు. ఇది భూలోకమందు, దిస్ ఇస్ ఎ యూనివర్సల్ ఫ్యామైన్. అప్పుడు కూడా యూనివర్సల్ ఫ్యామైన్ ఒకటి వచ్చింది, అనగా అన్ని దేశాల్లో కరువు వచ్చింది. ఐగుప్తులో మాత్రం ఆహారం ఉంది. ఐగుప్తులో యోసేపును బట్టి ఆహారం ఉండిపోయింది. దేవుని కృపను బట్టి మనకు ఆహారం ఉంటుంది. దేవుని కృపను బట్టి మనం శేషంగా నిలుస్తాం. లేదంటే మనము కరువులోనో కరోనాలోనో మనం ఎక్కడో కాలము చెల్లిపోవాల్సిన వాళ్ళమే మనం. కానీ నిలబడ్డాం, కృపను బట్టి నిలబడ్డాం. వి సర్వైవ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళ చేతులు చాపడానికి కారణం ఏంటంటే, వాళ్ళ దాతృత్వం అర్థం కావడానికి కారణం, వ్యక్తం కావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ప్రత్యక్షతను, ప్రవచనాన్ని నమ్మారు. దే బిలీవ్ ద ప్రాఫెసీ ఆర్ ద రివిలేషన్. అగపు చెప్పిన మాటలన్నీ పుట్టిందండి, జరిగితే జరగచ్చు అని కాదు. దే స్ట్రాంగ్లీ బిలీవ్ ద వర్డ్, ద ప్రొఫెటికల్ వర్డ్. దానికి బైబిల్లో ఎక్కడుంది ఆధారం, ధర్మశాస్త్రంలో ఎక్కడుంది ఆధారం, ఇవన్నీ వాళ్ళు అడగలేదు. దానికి రెఫరెన్స్ చెప్పండి అని అడగలేదు. నీ కల వచ్చిందా, దర్శనం వచ్చిందా, ఎలా చెప్తున్నావు నువ్వు అని ఇవేం అడగలేదు. దే జస్ట్ బిలీవ్డ్. మేము మీకు బోధించినప్పుడు మా మాటలని కాక దేవుని మాటలని మీరు భావించారు అని పౌలు గారు అన్నారు. అలాగే ఒకటి, వాళ్ళు ప్రత్యక్షతను నమ్మారు. ఈ రోజులో దైవికమైన మేము బయలుపరిచిన దాన్ని, మేము తెలియజేసిన దాన్ని ఎవరు నమ్మారు అని యెషయా అడిగాడు. స్తోత్రం. మనము తెలియచేయబడిన దానిని నమ్మాల్సిన అవసరం ఉంది. ఒకటి, ప్రత్యక్షతను నమ్మాలి, అది మాదిరి. రెండోది 11వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, వారు ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఇది ఎలా తర్జుమా చేయబడిందో నాకు తెలియదు, కానీ నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము. టుగెదర్ సాల్ అండ్ బర్నబాస్ మినిస్టర్డ్ దేర్ ఫర్ ఏ ఫుల్ ఇయర్. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ పరిచర్య చేశారు. సంఘములో ఉండి అని రాయబడింది. పరిచర్య చేశారు, అదే వాక్యం బోధించారు. equipping the growing church and teaching vast number of new converts. It was in Antioch that followers of Jesus were first revealed as anointed ones. Stotram. Or Christians. The Greek word krimatizo means supernaturally revealed, imported, more than simply called. It was first in Antioch that revelation came that believers were anointed ones. See also Matthew 2:1 where the term is okay. ఏదేమైనప్పటికీ ఇక్కడ రాయబడింది, యాంటియోక్ అనేటువంటి ప్రదేశంలో యేసు ప్రభు యొక్క అనుచరులు మొట్టమొదటిసారి క్రైస్తవులు అని కాదు కానీ అభిషేకించబడిన వారుని, అనాయింటెడ్ వన్స్. మూల భాషలో ఉన్న తర్జుమా అభిషక్తులు అని బయలుపరచబడింది, తెలియజేయబడింది. అనగా వాళ్ళకు ఒక కొత్త పేరు దొరికింది, ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. మన పేరు మారడం అంటే మన జీవనం మారడం, అనగా వాళ్ళ జీవన విధానం మారింది. వాళ్ళు కలిసి ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, వాళ్ళు ఎడబాయకుండా, ఒకరినొకరు ఎడబాయకుండా ఉన్నారు. వాళ్ళు కంటిన్యూస్గా ఉన్నారు, నిలకడగా ఉన్నారు. వాళ్ళు పౌలు బర్నబాల యొక్క ప్రసంగాలు వింటున్నారు. అంత్యోక్యలో ఆల్రెడీ వేరే సేవకులు ఉన్నారు. అయినప్పటికీ ఇద్దరు కొత్త సేవకులు, గెస్ట్ ప్రీచర్స్ కూడా ఇంచుమించు 1 year ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి కావలసినంత వాక్యము సమృద్ధిగా దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, వాళ్ళు ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వాళ్ళుగా ఉన్నారు. ఒకటి, ప్రత్యక్షత నమ్మిన వారుగాను, ప్రవచనాన్ని నమ్మిన వారుగాను. రెండోది, ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వాళ్ళుగా. యేసును బట్టి గుర్తింపు. క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును లోపల కలిగిన వారు, క్రీస్తును ధరించిన వాళ్ళు. మనం కూడా అటువంటి న్యూ ఐడెంటిఫికేషన్. వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది, అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన తన శక్తి కొలది
ప్రతి వాళ్ళకి శక్తి ఉంది. నరునికి ప్రాయము కొలది శక్తి కలదు అని రాయబడింది. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్థికపరమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆత్మీయ శక్తిని గురించి, భౌతికమైన శక్తిని గురించి కాదు, కానీ ఫైనాన్షియల్ పవర్, ఎకనామికల్ పవర్. ఒక విశ్వాసికి రాబోయే రోజుల్లో జరుగుతున్న కరువు కోసం ముందుగా, కరువు వచ్చిన తర్వాత కాదు, కరువు రావడానికి ముందుగా ఉన్నటువంటి కరువులో దేవుని ప్రజలు కష్టపడకుండా ఉండడం కోసం వాళ్ళకి కొద్ది కానుకలు పంపించారు. భూలోకమంతా వస్తుంది, కానీ అయినప్పటికీ యూదయ ప్రాంతపు ప్రజలు ఆల్రెడీ దేవర్ క్రష్, వాళ్ళు నలిగిపోతున్నారు, వాళ్ళు చెదిరిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలని అంతియోక్యలో ఉన్న ప్రజలు అనుకున్నారు. అంతియోక్యలో ఉన్న మాదిరికరమైన విశ్వాసులు అనుకున్నారు. వాళ్ళు ప్రత్యక్షతను నమ్మారు. రెండోది, వాళ్ళు ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్నారు. మూడోది, వాళ్ళు ప్రభువు యొక్క శక్తిని పొందుకున్నారు. దే గాట్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. యెహోవా ఆశీర్వాదం వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చింది. వాళ్ళు అందుకని వాళ్ళ ఆశీర్వాదాన్ని బట్టి ఇతరులకు పంచే విధంగా వాళ్ళు ఉన్నారు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 11వ అధ్యాయము 29వ యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయాన్ని పంపుటకు. అవి ఎందుకులేండి, మనకు కూడా కష్టాల్లో ఉంటాం కదా మనం. అప్పుడు వాళ్ళకేంది అని అనుకోలేదు. మనకు లేకపోయినా పర్లేదు, అవతల వాళ్ళు తినాలి అనేటువంటి ఒక విశాల దృక్పథం వాళ్ళలో ఉంది. వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేస్తుంది. వాళ్ళ హెడ్ ఆఫీస్ చర్చ్ మీద ఉన్నట్టు ప్రేమ, వాళ్ళ యొక్క కేంద్ర సంఘము, తల్లి సంఘము దాని మీద ఉన్నట్టు ప్రేమ వాళ్ళకి ఎంత కనిపిస్తుంది చూడండి. మా తోటి సంఘం అని కాకుండా ఇట్స్ అవర్ హెడ్ చర్చ్, ఇట్స్ అవర్ హెడ్ ఆఫీస్ అనేటువంటి ఫీలింగ్. వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు. ఒక మాదిరికరమైన శిష్యులైనటువంటి అంతియోక్యలోని శిష్యులు ప్రత్యక్షతను నమ్మారని, వాళ్ళు ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉన్నారని, ప్రభు శక్తిని పొంది ఉన్నారని, అంతేకాకుండా ప్రేమ కలిగి ఉన్నారని. ప్రేమ పరిశుద్ధాత్మ వల్ల వాళ్ళ హృదయాలు కుమ్మరించబడిందని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఇట్టి మాదిరికరమైనటువంటి అనుభవంలో, మాదిరికరమైన జీవితాలతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.